ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనేవారు ఏ విధంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవునికి. ఈనాడు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ అనే నామకే వాస్తు క్రైస్తవుల్లాగా జీవిస్తున్నారు. ఆచార క్రైస్తవుల్లాగా ఉంటున్నారు. వారి పితరులు, వారి తాతలు, వారందరూ దేవుని నమ్ముకున్నారు, మేము కూడా క్రైస్తవులమే అని పిలువబడుతున్నారు, కానీ దేవుని యందు ప్రార్థనా జీవితం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన క్రైస్తవుడిలాగా ఉండాలి అంటే దేవునికి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా, సువార్తను ప్రకటించే వారుగా ఉంటే నిజమైన క్రైస్తవులు. ఈనాడు అనేక మంది నశించిపోతున్నారు, నరకానికి సిద్ధంగా, నరకానికి పాత్రులుగా ఉంటున్నారు. నువ్వు నేనైతే దేవుణ్ణి ఎరిగి రక్షణ మార్గంలో నడుస్తున్నాము, దేవునిలో ఆనందిస్తున్నాము, కానీ అనేకులకు ఆ భాగ్యం లేదు. అది ఎవరు వారికి చెప్పాలి అంటే మనమే వారికి సువార్త చెప్పాలి. నిజదేవుడు అని మనం వారికి సువార్త చెప్పి నడిపించినప్పుడు నరకం నుండి వారిని తప్పించి దేవుని దగ్గరికి నడిపించే వారంగా ఉంటాం.